గూగుల్ పేరుతో చంద్రబాబు లోకేష్లు ప్రచారాలు ఆపుకోవాలని అన్నారు అమర్నాథ్. డేటా సెంటర్తో ఉద్యోగాలు రావని చెప్పారు ఆయన. అమర్నాథ్ వ్యాఖ్యలకు మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. డేటా సెంటర్ అంటే ఏంటో గతంలో పనిచేసిన మంత్రికి తెలుసా అని నిలదీశారు. ఈ డేటా సెంటర్ సంబంధించి ఈ రైడన్ ఇన్ఫోటెక్ అనేటువంటి సంస్థ 87,520 కోట్ల రూపాయలు పెట్టడానికి ప్రపోజల్ ఇచ్చింది. ఎంప్లాయ్మెంట్ ఉపాధి ఎంతమంది కల్పిస్తున్నారంటే 200 మంది కల్పిస్తున్నారు. సహజంగా ఎంఎన్సీస్ కాబట్టి మనం దానికి కన్ఫైన్ అవ్వలేం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించాలన్నటువంటి వాళ్ళకి ఆ రెస్ట్రిక్షన్స్ పెట్టేటువంటి అవకాశం మనకు లేదు. కాబట్టి ఆ రోజు మేము అదానికి డేటా సెంటర్స్ ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రపోజ్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు మీరు 200 మెగావాట్ డేటా సెంటర్ ఏర్పాటుతో పాటు మీకు ఇచ్చినటువంటి ల్యాండ్ ఏదైతే కన్సెషన్ రేట్స్ లో మేము ఇస్తున్నామో మీరు అక్కడ ఐటీ టవర్స్ కట్టి అక్కడ ఐటీ ఈకో సిస్టమ్ ని డెవలప్ చేసి 25,000 మందికి ఉపాధి కల్పించేటువంటి బాధ్యత మీ సంస్థ తీసుకోవాలని చెప్పి కమిట్ చేశాం ఆ రోజు ప్రభుత్వంగా. మేము వాళ్ళ పార్టీకి చెందిన ఒక కార్యకర్త అంటాడు డేటా సెంటర్ మంచి ఇన్వెస్ట్మెంట్ కాదు, దీనివల్ల ఇది వస్తుంది అది వస్తుంది అని వాళ్ళు అంటారు. ఇంకొకడు అంటాడు మా నాయకుడే అప్పుడెప్పుడో కలిసినాడు వాళ్ళే పెట్టుబడి పెడుతున్నారు, వాళ్ళే ట్వీట్ పెడతారు. అంటే వాళ్ళకే క్లారిటీ లేదు. ఏ సబ్జెక్ట్ మీద మీరు చూసినా వాళ్ళ కార్యకర్తకు కానివ్వండి వాళ్ళ నాయకులకే క్లారిటీ లేదు. ఎవరన్నా మీ కాంటాక్ట్స్ అందరికీ కాంటాక్ట్స్ ఉంటాయి, అన్ని నాకు తెలిసిన నేను అన్ను వాళ్ళు కూడా ఉండొచ్చు కాంటాక్ట్. ఓకే మంచి కంపెనీలు ఉంటే చెప్పండి, నాకు నా ఎక్స్లో డిఎం పెట్టండి, వీల్ రీచ్ అవుట్ టు దట్ కంపెనీ. క్రెడిట్ మీరు తీసుకోండి, ఐ హావ్ నో ప్రాబ్లమ్ బాస్. మేము రెఫరెన్స్ ఇచ్చామన్న క్రెడిట్ మీరు తీసుకోండి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసామని క్రెడిట్ మేము తీసుకుంటాం, నో ప్రాబ్లం.